తల్లితనం కోరుకుంటుందని నీకు చెప్పింది, నువ్వు చేసేసావు అంటే నెరవేర్చేసావు. తర్వాత ఏం చేద్దాం అనుకున్నా? భర్త ఉంటేనే తల్లితనం ఉండాలని లేదు కదా మేడం. సొసైటీలో లివింగ్ రిలేషన్స్ లో కూడా చాలా జరుగుతుంది. లోపల పెట్టి కొడతారు ఎవరన్నా ఇదే విషయం చెప్పావు వెంటనే. ఏం మాట్లాడుతున్నావయ్యా? నీ తల్లిదండ్రులు ఎలాగ పెంచారా నిన్ను? ఎవరికైనా పిల్లలు లేకపోతే వెళ్ళి పడుకో, లేకపోతే పనికిరాని వెళ్ళి పడుకోమని చెప్తున్నారు ఇంట్లో నీకు. నువ్వు చేసిందే తప్పు. నువ్వు మ్యాటర్ లేకపోయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయి గొంతు కోసావు. ఈ రోజు నీ వాళ్ళకి అమ్మాయికి అన్యాయం జరగకూడదు, న్యాయమే జరగాలి. ఇప్పటికైనా అర్థం చేసుకుని ఆ డ్రైవర్స్ ఇచ్చాయి, ఓకేనా? ఆవిడ పెళ్లి చేసుకుంటా, ఆవిడకి న్యాయం చేసినట్టు అవుతావు నువ్వు, ఓకేనా? నువ్వు కూడా అంతే, అర్థమైంది కదా? నీ వాళ్ళకి ఇప్పుడు బిడ్డ తల్లి అయ్యింది. ఇప్పుడు ఆ పిల్లని చంపడానికి నీకు హక్కు లేదు, ఒక ప్రాణం తీసే హక్కు ఎవరికే లేదు, అర్థమైంది కదా? నువ్వు జల్సా చెయ్యాలా అనుకున్నప్పుడు నువ్వు ఏదన్నా వాడాలి. గవర్నమెంట్ సేఫ్టీలు పెట్టింది కదా, నువ్వు అది జల్సా చేయాలనుకుంటే సేఫ్టీలు వాడాలి. వాడుకుని నువ్వు డైరెక్ట్ గా ఈ రోజు బిడ్డకు తల్లి అయింది, ఆ బిడ్డను చంపుతానంటే ఎలా సరిపోదు? నీకు హక్కు లేదు, ఎవరికి హక్కు లేదు చంపడానికి. అది ముందే జాగ్రత్త తీసుకోవాలి.